తెలంగాణలో ముఖ్యమైన పార్టీలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలే. అటెనక ఎంఐఎం, ఆయనక సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, బీఎస్పీ. కానీ రాజకీయం గా మూడు పార్టీల నడుమనే తగ్గఫర్ ఉంటదబ్బా. అన్ని పార్టీలు కొట్లాడి రాష్ట్రం తెచ్చినాక 2 మాటల కారు పవర్లకు వస్తే ఇప్పుడు ఉంది. ఇక మల్ల తాపకన్నా అధికారంలోకి రావాలనేది కమలం పార్టీ పిలాను. అటు దిక్కు పార్టీని ఉరికిస్తానికే గీసార్ను పెబ్బం చేసిండ్రట. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని గన్ పార్క్ అమరుల స్తూపానికి నివాళులర్పించి ఆడికెళ్ళి జులూస్ తీసుకుంటా నాంపల్లి బీజేపీ ఆఫీస్ కాడికి వచ్చిండ్రు. ఈడ మల్లో మల్క జోరుగా ఎదుర్కొని లోపలికి దొలకపోయినాక పూజలు పెట్టిన ముహూర్తం టైంలో కొత్త అధ్యక్షుల వారిని సీట్ల ఊకుండా పెట్టిండు పాత అధ్యక్షుడు. రిజిస్టర్ల సంతకం పెట్టుడుతోటి అప్పటికాంచెల్లి తెలంగాణ బీజేపీకి రామచంద్రరావు సార్ ప్రెసిడెంట్ అయినట్టు. లీడర్లు, కార్యకర్తలు సన్మానాలు, సత్కారాలు చేసి కొత్త అధ్యక్షుడితోటి ఫోటోలు దిగిండ్రు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక తీరు పార్టీలే. తెలంగాణ తెలుగు చేసిన ఈడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ పక్కా వస్తుంది అనుకొచ్చిండు సారు. వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి బీజేపీలో కూడా గ్రూపులు పెరిగినాయి. లీడర్లకు పురి గరుస్తలేదని చర్చలు నడుస్తున్నాయి కదా సారు. No one is sidelined, everyone is by my side. జప్పున్నే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు, అట్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. చూడాలి మరి రామచంద్రరావు సార్ రాజకీయం ఎట్లుంటదో.